వివిధ ప్రసిద్ధమైన క్షేత్రాల సమాహారంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశవ్యాప్త ప్రసిద్ధి పొందిన పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా నమూనాలు రూపొందించిన విధంగా ఇక్కడ క్షేత్ర ప్రసిద్ధి చెందిన దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, జనసేన పార్టీ పుర ప్రముఖులు పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై వారంతా కలిసి పిఠాపురం రైల్వే స్టేషన్కు వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు, బజరంగదళ్ జిల్లా ప్రముఖ్ దువ్వ వెంకటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకుడు దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తోట ఏడుకొండలు, ఆగంటి ప్రభాకర్, పసుపులెటి సత్యబాబు, లక్ష్మణ శర్మ, విజయ జనార్దనాచార్యులు, సురేంద్ర దత్తు, కొండెపుడు శివ, తడాల నాని, ఈశ్వర్రావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పిఠాపురం ఈ యొక్క దేవాలయ నమూనాలని ఇంకా ఇక్కడ బ్లూ ప్రింట్లో అయితే చూపించడం జరిగింది. దాన్ని ఇక్కడ పెట్టకపోవడం ఈ పిఠాపురం పట్టణవాసులకి ఎంతో తీవ్ర ఆవేదన కలుగుతుంది. మరి ఎందువల్ల ఈ డిపార్ట్మెంటు ఆ రకంగా స్పందించట్లేదో తెలియట్లేదు. నమూనాలో కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. ఇవి వెంటనే వాళ్ళు దీని మీద చర్య తీసుకుని ఇక్కడ ఆ 3 దేవాలయ నమూనాలను పెట్టి మరింత ప్రచారం కలిగేలాగా ఈ పిఠాపురం పేరు ప్రఖ్యాతులు ఏదో చాలా చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసేలాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతారని మేము ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ తరపున ఆందోళన చేపట్టి వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆధునీకరణ జరగబోతుందని కూడా అందరికీ చెప్పినా కూడా ఇక్కడ ఇంకా మరి ఇక్కడ ఎవరో కాంట్రాక్ట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చేయలేదని చెప్పి మేము ఈరోజు ఆరోపణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఊరి యొక్క పెద్దలు, బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే విశ్వ హిందూ పరిషత్ పుర ప్రముఖులు అందరం కూడా ఇక్కడ కలిసి ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. తప్పకుండా ఇది టెంపుల్ సిటీ, టెంపుల్ ఆకారంలోనే కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది, రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్. కాబట్టి ఇక్కడ తప్పకుండా శ్రీపాదుడి యొక్క జన్మస్థానం కాబట్టి తప్పకుండా ఆయన యొక్క విగ్రహం, ఆయన యొక్క ఫోటో పెద్దది ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఉన్నతమైన మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది పిఠాపురం అనేది టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుదామని. ఇందులో ముఖ్యంగానే ఈ పిఠాపురాన్ని ఇక్కడ ఎక్కువ అభివృద్ధిలో భాగంగా తప్పకుండా రైల్వే స్టేషన్ ఉన్నతికి పాటుపడాలని, అలాగే ఇది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పిఠాపురం పుణ్యక్షేత్రం అండి. అందరూ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ వలన ఈ స్టేషన్ అభివృద్ధి చెందుతుంది. గతంలో మా ప్రభుత్వంలో మా మినిస్టర్లు, ఇప్పుడు కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మా మినిస్టర్లో ఈ స్టేషన్లో 2 ట్రైన్లు ఆగేలా ప్రయత్నం చేశారు. 2 స్టేషన్లో ఇంత పుణ్యక్షేత్రం కాబట్టి ఆ 2 ట్రైన్లు అయితే భక్తులు ఇబ్బంది పడకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు వస్తారు. దానివల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందింది పిఠాపురం. అలాగే అది పర్యాటక రంగంలో కూడా పిఠాపురం ముందంజలో ఉంది. ఈ యొక్క వెంటనే ఈ రైల్వే వారు తక్షణం చర్య తీసుకుని ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేలాగా ప్రయత్నిస్తారని మా పార్టీ తరఫున, మా మిత్రులందరి తరఫున కోరుకుంటున్నాను.